మొన్నటిదాకా మాకు ఓటేయలేదని మా డబ్బులు మాకు ఇచ్చేయనని జూబ్లీ హిల్స్ నుంచి మొదలైన వ్యవహారం ఈరోజు ఊర్లలో మీరు మాకు ఓటేయలేదు కాబట్టి నేను మీకు ఎట్టి పరిస్థితుల కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయననుకుంటూ ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేస్తున్న వీరంగాన్ని మీరు చూసి ధరించుకోవాలి. ఒకసారి కథనాలు చూసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వం, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. నాగర్ కర్నూలు మండలం గన్యాగుల గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గోపాల్ రెడ్డి దౌర్జన్యం. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చాయి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు రావాలంటూ లబ్ధిదారులకు ఫోన్లు చేసిన రెవెన్యూ అధికారులు. లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకముందే సంతకాలు తీసుకున్న రెవెన్యూ సిబ్బంది. ముగ్గురు లబ్ధిదారుల చెక్కులు ఎమ్మెల్యేతో ఇప్పించకుండా తన వద్దే పెట్టుకున్న గన్యగూల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోపాల్ రెడ్డి. మీరు మాకు ఓట్లు వేయలేదంటూ మీకు చెక్కులు ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కాంగ్రెస్ నేత గోపాల్ రెడ్డి బెదిరించాడంటూ లబ్ధిదారుల ఆరోపణ. ఎమ్మెల్యేను అడిగితే గోపాల్ రెడ్డి వద్ద తీసుకుంటూ సూచన. మా చెక్కులు మాకు ఇవ్వకుండా బయట వ్యక్తికి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితుల డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటూ మాకు చెక్కులు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపణ. నేను నిజంగానే చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ అంతా వేస్ట్గా లెక్కలు లేరు. అంత వేస్ట్గా అంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన సాగించండి, కానీ మీరు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మీరు సిపిఎం పార్టీ వాళ్ళు, మీరు ఎంఐఎం పార్టీ వాళ్ళు అనుకుంటూ ఎక్కడ చూడలే. ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయం దక్కేటట్టుగా, అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఆ కేసీఆర్ గారు మహానుభావుడు గారు పనిచేశారు, అదే తీరుగా పనిచేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే నువ్వు బీఆర్ఎస్ ఓనివి, నువ్వు మాకు ఓటు వేయలేదు, మీ కళ్యాణ లక్ష్మి ఇయ్యము, మాకు మీరు ఓటు వేయలేదు కాబట్టి రిటర్న్ డబ్బులు ఇచ్చేయండి. ఇక ఇట్లాంటి రాజకీయం నడుస్తూ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఏంది ఈ విచిత్రము? ఎంత విడ్డూరంగా ఉందంటే ఈ వ్యవహారము, ఎవరు ఊహించని విధంగా ఇట్లా తయారైతుంది కాంగ్రెస్ పార్టీ అని ఎవ్వరు కూడా అనుకోలేదు కావచ్చు. ఒకసారి ఆ బాధితురాల మాటలోనే వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మా అమ్మాయికి కళ్యాణ లక్ష్మికి అప్లై చేసినాం. ఫోన్ చేసిండే రమ్మని చెప్తే వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడికి ఎమ్మెల్యే సార్ దగ్గరకు వచ్చిన తర్వాత పొద్దున 10 గంటలకు వచ్చి ఉన్నాము. 3 గంటల వరకు ఉన్న తర్వాత అందరికి చెక్కులు ఇచ్చిండ్రు. మా యారాల దగ్గర కూడా సంతకం చేయించుకున్నారు. అప్పటి వరకు మాకు వస్తాయనే ఊకున్నాం. అయిన తర్వాత మా ఊరు వాళ్ళను గన్యాగుల కలిసి ఒక అతను పిలిచిండ్రు, వాళ్ళకి చెక్ ఇచ్చేసిండు. మా చెక్ కూడా వస్తాను ఛాన్స్ కూర్చున్నాము. వాళ్ళకి ఇచ్చినాక 1/2 అవర్ అయిన తర్వాత ఉండగా ఆయనము. ఆయన తర్వాత ఎమ్మెల్యే సార్ వెళ్ళిపోతుంటే డైరెక్ట్ పోయి మా యారాలు అడిగింది, సార్ అందరికి ఇచ్చిండు మాకు ఇవ్వలేదంటే మీ ఊరు సర్పంచ్ని అడగండి అని చెప్పిండు. మా ఊరు సర్పంచ్ని అడగంటే మా ఊరు సర్పంచ్ గోపాల్ రెడ్డిని అడిగితే, సార్ ఇట్లా సంగతి మాకు చెక్ ఇవ్వలేదని అడిగితే సంతకం పెట్టించుకొని చెక్ ఇవ్వలేదంటే నాకు పిల్లలను నమ్మియాలా అని అన్నాడు. అంటే ఎవరి పిల్లలను నమ్మిస్తారు మీరు అని నేను అడిగితే ఆయన ఏమన్నాడు అంటే, నా పిల్లల్ని అమ్మిస్తానంటే నీ పిల్లలని ఎందుకు అమ్మిస్తావు, గవర్నమెంట్ సొమ్మే కదా, గవర్నమెంట్ సొమ్ము అందరితో పాటు వచ్చినప్పుడు మాకు కూడా ఇచ్చేసేయండి స్టేజ్ మీద అంటే, సరే ఇస్తా కాదు చూసా కాదు అని చెప్పిండు. అంటే దానికి నేను ఉండేమన్నా మరి మా సంతకం పెట్టించుకున్నారు కదా, దానిపైన మరి మా ఇల్లు కబ్జా చేసుకురా, మా చిలక కబ్జా చేసుకురా, ఎందుకు కబ్జా చేసుకున్నారో మాకు కూడా అర్థం కాక మేము అడిగినాము. కృష్ణయ్య సేటు మీ ఊరు సర్పంచ్ని అడగాలి అంటే, మా ఊరు సర్పంచ్ ఇప్పుడు కృష్ణయ్య సేటు కాబట్టి కృష్ణయ్య సేటుకి ఒకసారి ఫోన్ చేసి ఇట్లా అడిగినంత సేటు సంగతి ఇట్లా అంటున్నారు అని అంటే, సరే మీరు ఎంఆర్ ఆఫీస్కి పోయి మేడం అడగండి అన్నాడు. మేడం దగ్గరకు వచ్చి అడిగితే మేడం ఏమన్నది, పక్కన ఒక అతను కూర్చొని సార్ ఇది సంగతికి ఇట్లా అయిందని అంటే, ఆయన ఉండేమన్నాడు మీరు ఎమ్మెల్యేకి ఓటు వేయలేదంట కదా, అందుకనే మీ చెట్లు ఏదైనా ఆపేసిండు అని చెప్పింది సార్. ఏం గోపాల్ రెడ్డి గాడిద మనిషివేనా? లేకుంటే మీ అయ్యగట్లు వచ్చి ఆ కళ్యాణ లక్ష్మి ఓ 2 సంవత్సరాలు కష్టపడి ఆ ఎమ్మెల్యే దగ్గర పెట్టాడా, లేకుంటే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పెట్టాడా? ఆడవాళ్ళ మీద ఏందండి ప్రతాపము? ఓటేయలేదని నువ్వు చెక్కులు నీ దగ్గర ఆపుకొని, ఇది మగోళ్ళ లక్షణం కాదు, ఇదండి అటు ఇటు కాకుండా ఆడే లక్షణాలు ఇవన్నీ. మిమ్మల్ని నిజంగా చెప్తున్నా కదా, ఎంత కర్కోటేశంగా తయారైనట్టే వీళ్ళు. ఈరోజు చెక్కు పంపిణీ కావచ్చు, అదే ఓటేయలేదంటే ఊకో, నీకేం అవసరము? ఎమ్మెల్యేకి లేని నొప్పి నీకేంది? ఆడ ఎమ్మెల్యే ఆ ఆడబిడ్డకి పెళ్ళయిందని వాళ్ళు అప్లై చేసుకున్నారని కళ్యాణ లక్ష్మి వచ్చింది, చెక్కు కూడా వచ్చింది, పంపిణీ చేద్దామని వాళ్ళు ఫోన్ చేసి కూడా అధికారులు పిలిపించారు. అయినా కూడా నీ ఉచ్చకుండా మధ్యలో దూరి ఆ చెక్కులు నేనే ఇస్తా, నువ్వు కూడా ఎమ్మెల్యే ఏదైనా జోకేది ఉంటే, లేకుంటే ఆయన మీద మోకరిలేదేదో వారి ముందు కూర్చొని నువ్వు కూడా బూట్లు తుడుచుకుంటా కూర్చో, పాదాభివందనం చేసుకుంటావా లేకుంటే ఇంకేమైనా చేసుకుంటా చేసుకోవాలి, దగ్గర కూర్చొని తరాదులు పట్టుకొని జోక్కోవాలి. అవన్నీ వదిలేసి ఆ ఆడబిడ్డలతో ఆడుకున్నాడు ఏంది? మీ నాయనకి ఇట్లా సంపాదించి పెట్టలేదు కదా, అది గవర్నమెంట్ సొమ్ము, వాళ్ళకి ఇష్టం ఉంటే ఓటేస్తారు, లేకుంటే వెయ్యరు. అంత మాత్రం ఆ నియోజకవర్గం కాకుండా పోతారా మీరు? ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కదా. మరి చేయాల్సింది పోయి
నా పెళ్ళాన్ని అమ్మియాలనా, నా పెళ్ళం పుస్తెలు అమ్మియాలనా, మా శెలక గిట్ల అమ్మియాలనా? మరి పీకరికి తీసుకున్నావు చెక్కు? దేనికోసం తీసుకున్నావు చెక్కు? ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అసలు ఎవ్వరు ఊహించని తీరుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అనుకోలేదు కావచ్చు మేము ఇట్లా ఆడబిడ్డల మీద కూడా ప్రతాపం చేసేటోళ్ళం అయితే మనకి వాళ్ళు కూడా అనుకోలేదు కావచ్చు. అన్ని రోజులు ఒకే తీరు ఉండవు. అంటే నీ ఎమ్మెల్యేకే ఓటేళ్ళ రూల్ ఉందా? ఇట్లాంటి వాళ్ళని పండబెట్టి దొక్కాలి ఊర్లల్లో. ఇట్లాంటి వాళ్ళని ఆ పోలీసు వాళ్ళు ఎందుకు ఇట్లాంటివి చూసి వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. చీటింగ్ కేసు బుక్ చేసి లాకప్లు వేసి పొల్లు థర్డ్ డిగ్రీలు అన్ని పెట్టి అవన్నీ చేయాల్సింది పోయి ఈరోజు ఎవరైనా కాంగ్రెస్ మీద మాట్లాడితే వాని మీద ఎవరు అడగకముందే థర్డ్ డిగ్రీలు లేని డిగ్రీలు అప్లై చేసి వాడిని కొట్టి సాగు దాకా తీసుకెళ్తారు. మరి ఇట్లాంటి గాడిదలు తీసుకెళ్ళి ఎందుకు దోమో అర్థం కావద్దు. ఇప్పటి వరకు ఓటు వేయలేదని కళ్యాణ లక్ష్మి ఇబ్బంది పెడతారా? ఏం మనుషులు రబై నాకు అర్థం కావట్లేదు. మీరు ఓ మనుషులేనా? మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారా? వాళ్ళలో కూడా పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకు కూడా అంతో కొంత ఆసర అవుతుంది. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి దేనికోసం పెట్టాడు? ఆయన ములుగు జిల్లా పోయి వస్తుంటే పాపం ఎవరిదో ఓ గిరిజన గూడెంలో అట తాను డబ్బులు దాచుకున్నాడట. అమ్మాయి పెళ్లి కావాలని 60,000 70,000 దాచుకున్నాడట. ఆ ఎండాకాలంలో ఏమైందో తెలియదు, ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. కాలిపోతే ఆయన ఒరవర ఏడుచుకుంటా ఉంటుంటే అక్కడి నుంచి కేసీఆర్ పోతుంటే అక్కడ ఆగి చూసి ఎందుకు ఇంతకన్నా ఏడుస్తున్నామంటే బిడ్డ పెళ్లి చేద్దామని అదే ఇంట్లో 70,000 దాచిపెట్టినా సార్, ఆ ఇల్లు కాలిపోయి ఇటు డబ్బులు కాలిపోయి నా బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలని ఆయన గోర్న ఏడుస్తూ ఉంటే కేసీఆర్ గారికి అదొక్కటి చూసి చలించి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇట్లాంటి సమస్యలు రాకూడదు. ఎందరో మంది ఈ రోజులు పెళ్లిళ్ళు చేసే స్థాయిలో కూడా లేరు, 10,000 ఇచ్చుకునే స్థాయిలో కూడా లేరు. కట్నం పక్కన పెట్టేస్తే పెళ్లి జరుపుకోవడానికి కూడా అంతో కొంత డబ్బులు ఉండాలి. అట్లాంటి విషయంలో కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టిండు. 60,000 నుంచి 1,00,000 దాకా పోయింది. 1,116 దాకా వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి నువ్వు నాకు ఓటేయలేదు, నీకు కళ్యాణ లక్ష్మి చెక్కు బంద్ పెడతాం. రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రాన్ని వదిలి దేశాలు పట్టుకొని తిరుగుతాడు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలేమో మీరు నాకు ఓటేయలేదంటూ దౌర్జన్యాలు. ఏం చేసుకుంటావు? మహా అయితే ఆ మహిళకు పేద లెక్క కాదు ఆ 1,00,000 రూపాయలు. ఓ లెక్కనే కాదు. ఆవిడ తలుచుకుంటే వ్యవసాయం చేసో ఇంకేమైనా చేసో ఒక సంవత్సరం ఆగితే ఆ 1,00,000 రూపాయలు ఆమెకు వస్తాయి. కానీ మంది సొమ్ముదిని ఇంకెన్ని రోజులు బాగుపడతారు? అదే నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా అక్కడ ఉన్న గోపాల్ రెడ్డి అయినా మహా అయితే 3 ఏళ్ళు తర్వాత ఏం చేస్తారు? బై మిస్టేక్ లాగా బీఆర్ఎస్ వచ్చిందనుకో తిరగలుగుతా ఊర్లలో? అంత దమ్ము ధైర్యం ఉంటుంది రాబోయే రోజుల్లో? మీరు చేసిన అరాచకాల్ని ఒక్కొక్కరు పింక్ బుక్కుల్లోనో బ్లాక్ బుక్కుల్లోనో ఆ బుక్కులో ఈ బుక్కుల్లో కాదు గుండెలు రాసుకుంటున్నారు. వాళ్ళ గుండెల మీద చెక్కిపించుకుంటున్నారు. బిడ్డ ఒక్కొక్కది మీ లాగులో తొండలు జొర్రే రోజులు అన్నీ ఒక రోజు వస్తుంది. ఆ టైంలో మిమ్మల్ని మహిళలే జుట్టు పట్టుకొని రోడ్ల బజార్లో ఉరికించుకుంటూ కుక్కను కొట్టినారు కొట్టకుంటే అప్పుడు వచ్చి అడగండి. బాధ్యతగా కొడతారు, మిమ్మల్ని తన్ని తగ్గుతారు. మీరు వద్దన్న కూడా వెనకబడి మరి తగ్గుతారు. ఆ రోజు మీరు ఒరవడానుకుంటే ఏడుస్తారో లబోదిబొమ్మను కొట్టుకొని ఏడుస్తారో. ఎన్ని అరాచకాలు! ఒకడేమో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్లో నిలబడ్డాడని ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్తో గుద్దుతాడు, ఒకడు చంపేస్తాడు, ఒకడు మాకు నువ్వు అగెనెస్ట్గా నిలబడ్డవారా అంటూ అతని పైన ఒంటెలు పోసి దేంట్లో ఆ తాగే మందుల ఉచ్చపోసి మరి ఉచ్చ తాపించారు. అట్లాంటి లుచ్చగాళ్ళు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. అందరికీ ఒక రోజు వస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనిషి వదిలేస్తాడేమో కానీ కనికరించి కర్మ మాత్రం ఎవరిని వదలదు. ఎప్పటికీ ఆ రోజుకే బాకీ మీకు మిత్తితో సహా తీరిపోయే రోజు కూడా ఉంటుంది. చూద్దాం.